చాలా మంది అమ్మాయిలకి జుట్టు ఊడిపోతూ ఉంది, రేపటి రోజు అసలు ఇది కూడా మిగులుతుందా లేదా అని డౌట్ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు ఏ స్టేజ్లో మీ దగ్గరకు వస్తే కరెక్ట్ అంటారు, అసలు కరెక్ట్ టైం అంటారు? యూజువల్గా స్టేజ్ అంటే మనకి ఒక 50 to 100 ఫాలికల్స్ దాకా ఏమైనా లాస్ ఉంటే అది చాలా నార్మల్. చాలా మంది దానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముందుగానే వచ్చేస్తారు మన దగ్గరికి. బట్ కొన్ని మందికి అది నార్మల్ 100 పైన ఉండి వాళ్ళు అది కూడా నార్మల్ అనుకుంటే అది నార్మల్ కాకపోవచ్చు. అంటే మనకి హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ ఫాల్ అనేది కొంచెం బ్యాలెన్స్లో ఉంటే పర్వాలేదు. కానీ చాలా మందికి ఓన్లీ హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుంది అంటే చాలా దారుణంగా ఉడుతుంది అనమాట. చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అంటే థైరాయిడ్ అయి ఉండొచ్చు. ఫీమేల్స్కి థైరాయిడ్ చాలా కామన్. అండ్ ఆల్సో హార్మోనల్ ఇష్యూస్. చాలా మంది వస్తారు మా దగ్గర 15 years అమ్మాయిలు, ముందు చాలా ఒత్తుగా ఉండేది కానీ ఇప్పుడు సడన్గా ఊడిపోతుంది అని. సో వైటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల కానీ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ సో మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. అది నార్మల్ అవుతుంది, కొన్ని మందికి నార్మల్ అవుతుంది. కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే అది నార్మల్ అవ్వదు. చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా వీ కెన్ గో ఫర్ సుపీరియర్ ట్రీట్మెంట్స్. అంటే మెడిసిన్స్తో మనము మొత్తం హెయిర్ అనేది వెనక్కి తీసుకొని రాలేము. సో అలాంటి వాళ్ళకి మనము పిఆర్పి చేయొచ్చు, జిఎఫ్సి చేయొచ్చు. లేదు అంటే ఇంజెక్షన్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి వీ కెన్ గో ఫర్ మీజోథెరపీ విత్ కాక్టైల్స్ ఎక్సెట్రా. ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ప్రొసీజర్ ఎట్లుంటుంది, ప్లస్ ఎన్ని రోజులు ఉంటుంది? సో ఎన్ని రోజులు ఉంటుంది అంటే డిపెండ్స్ అపాన్ ద హెయిర్ లాస్. నార్మల్ హెయిర్ లాసే ఉంది, పర్వాలేదు అయినా సరే మీరు వచ్చారు నా దగ్గరికి అంటే 3 to 4 sessions. సో మీకు ఫస్ట్ 2 sessionsలో ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మీరు థర్డ్ సెషన్ నుంచి ఏమవుతుంది అంటే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోవడమే కాకుండా హెయిర్ గ్రోత్, బేబీ హెయిర్ అవన్నీ మీరు చూడగలుగుతారు. అది మేము కూడా బిఫోర్ ఆఫ్టర్ చూపించగలుగుతాం. యాక్చువల్లీ మీరు చేయాల్సింది ఏంటంటే మంచి హెల్త్, మంచి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడము. స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే అది కంట్రోల్ చేసుకోవడము. సపోజ్ మీకు థైరాయిడ్ ఉంటే దానికి కావాల్సిన మందులు వాడటము. సపోజ్ మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ వైటమిన్ బి డెఫిషియన్సీ కానీ ఉంటే దాన్ని కూడా రిప్లెనిష్ చేసుకోవడము. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మేము దగ్గరుండి చూసుకుంటాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇది వరకు ఫీవర్స్ ఏమైనా వచ్చాయా, మీరుండే ప్లేస్ ఏమైనా చేంజ్ చేశారా, లేదంటే హాస్టల్లో ఫుడ్ కానీ హాస్టల్లో వాటర్ కానీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇవన్నీ కనుక్కొని దానికి తగ్గట్టుగా మేము చెప్తాం. కొంతమంది ఆడవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం, అమ్మ ఇంజెక్షన్లు గుచ్చిపించుకున్నాడు ఇవన్నీ ఎందుకు, అదో తలకాయ నొప్పి, మళ్ళీ దానివల్ల ఉబ్బిపోయి ఫేస్కి ఏమైపోతుంది, ఇట్లాంటి కొన్ని అపోహలు, టెన్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు డెఫినెట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఇంజెక్షన్స్కే ఇస్తాను. డైరెక్ట్గా వెళ్తుంది స్కాల్ప్లోకి. సో ఇంజెక్షన్స్లో అంటే పిఆర్పి ఉంది, జిఎఫ్సి ఉంది. తీసుకున్నది కూడా మీ బ్లడ్ నుంచే. జిఎఫ్సి అనేది యాడెడ్ బెనిఫిట్, బట్ పిఆర్పి అనేది తీసుకుంది మీ బ్లడ్ నుంచి. దాన్ని సెపరేట్ చేసి దాని నుంచి వచ్చే ప్లేట్లెట్స్ని యూజ్ చేసి మీకు గ్రోత్ అనేది తెప్పించగలుగుతాం. ఎలా అంటే అది బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ స్పార్స్ హెయిర్ని కొంచెం థికెన్ చేస్తుంది. ఇన్యాక్టివ్గా ఉన్న హెయిర్స్ని కూడా యాక్టివ్ చేస్తుంది. అంటే మీ స్కాల్ప్ మొత్తం స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఇది కాకుండా జిఎఫ్సి ఉంది. జిఎఫ్సి ఏంటంటే ఇంకా 10 to 15 times బెటర్ ఉంటుంది పిఆర్పి మీద. సో అది కూడా సజెస్ట్ చేస్తాను. కాస్టింగ్ ఎట్లుంటుంది? కాస్ట్ అనేది అందరికీ అందుబాటులోనే ఉంటుంది. సో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 monthsకి ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే కొంచెం అవ్వచ్చు, మేబీ ఒక 40,000 or 50,000 డిపెండింగ్ అపాన్ ద సొల్యూషన్ విచ్ వీఆర్ యూజింగ్. ఆ పర్టికులర్ క్లయింట్ కట్టలేకపోతున్నారు, ఒకేసారి కట్టలేకపోతున్నారు అంటే ఈఎంఐ ఆప్షన్ ఉంది, దట్ వితౌట్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ లేకుండా అంటే ఇదేదో బాగుంది ఇంట్రెస్ట్. ఎస్, సో అది ఉన్నప్పుడు అంత వరి అవ్వాల్సిన పని లేదు. అండ్ హెయిర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎన్ని మందులు యూజ్ చేసినా ఏం చేసినా సరే ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆర్ ఇట్ మైట్ నాట్ ఈవెన్ వర్క్. So if you are having something which actually works, then why not to pay for it? Like that is nothing wrong. లేయర్స్కి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? లేయర్స్కి ఎందుకు రావాలి అంటే ఇప్పుడు లేయర్స్ లానే చాలా క్లినిక్స్ ఉంటాయి. ఎస్. సో మీకు కాస్ట్ దగ్గర కానీ చాలా డిఫరెన్సెస్ వస్తాయి అండ్ ఎక్స్ప్లెనేషన్స్లో కానీ కూడా ఉంటుంది. సో నేనేం చెప్తానంటే విల్ గివ్ దట్ ట్రస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ట్రస్ట్తో పాటు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రిజల్ట్. అది కాకుండా థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కాస్ట్. రిజల్ట్ బాగుండాలి, కాస్ట్ కూడా తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా లేయర్స్కి రావాలి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.